ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 77వ కీర్తన 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని అని ఈ వాక్యం ఉన్నదండి. మొట్టమొదట ఈ కీర్తన ఎవరు రాశారంటే ఆసాపు అనేటువంటి భక్తుడు ఈ కీర్తన రాశాడు. ఈ ఆసాపు దేవుని యొక్క సన్నిధిలో వాయిద్యములను వాయించేవాడు. తరువాత ఈయన పాటలు రచించేవాడు, చక్కగా సంగీతాన్ని సమకూర్చేవాడు. వాక్యం ఏం చెప్తూ ఉన్నది? కీర్తన 27:5లో మనం చూస్తే, ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడండి. ఆపత్కాలంలో దేవుడు ఆయన రక్షించిన విధానాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దాని అర్థం ఏంటి? ఆపత్కాలములో దేవుడు తనకు సమీపముగా ఉన్నాడు అని ఇక్కడ దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన 46:1లో దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమును, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని కోరాహు కుమారులు అంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఆపత్కాలంలో దేవుడు సహాయకుడుగా ఉన్నాడు, దేవుడు సమీపంగా ఉన్నాడు, పిలిచిన వెంటనే దేవుడు పలికేటువంటి వాడుగా ఉన్నాడు. మరి అక్కడ ఆసాపు అయితే నేను ప్రభువును వెతికి తిని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అనేక సందర్భాలలో మనం చేసే కొన్ని వ్యతిరేక క్రియల వలన, అనగా దేవునికి వ్యతిరేకమైన క్రియల వలన దేవుడు చాలాసార్లు మనల్ని విడిచి పక్కగా, అనగా దూరంగా నిలిచి ఉండి ఉంటాడు. ఎందుకంటే తిరిగి మనము దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క విలువను, దేవుని యొక్క శరణు మనం కోరాలని ఆయన యొక్క తాపత్రయము, ఆయన యొక్క ఆశ. అందుకే చాలాసార్లు మనము ఇబ్బందులలో పడినప్పుడు, ఆపత్కాలము అనేటువంటి శ్రమల్లో పడినప్పుడు అనేక రకాలుగా అప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడా, తండ్రి, యేసయ్య నన్ను కరుణించు అని మనం ప్రార్థన చేస్తాం. చాలాసార్లు మన ప్రార్థనకు జవాబు రాకుండానే ఉండిపోతుంది. అందుకే ఉదాహరణగా దావీదే మాట్లాడుతూ ఉన్నాడండి. చూస్తే కీర్తన 10వ కీర్తన 1లో మనం చూస్తే, యెహోవా నీవెందుకు దూరముగా నిల్చున్నావు అని అంటున్నాడు. ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడండి. మరి దావీదు అంత గొప్ప దైవజనుడు, భక్తుడు, యొక్క దేవునిని గూర్చిన ఎన్నో కీర్తనలు రాశాడు. ఆయన యొక్క గుణగణాలను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మంచివాడని, ఆయన దుర్గమని, కోటని, కొండని ఎన్నో రకాలుగా చెప్పినటువంటి ఈ దావీదు ఇప్పుడు ఇక్కడ నీవెందుకు దూరముగా నిల్చున్నావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీనికి జవాబుగా ఆయనే 51వ కీర్తనలోనికి వచ్చినప్పుడు, అక్కడ మొదటి వచనాల్లో నుండి మనం చూస్తే బత్షెబా దగ్గర ఆయన చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అని అంటున్నాడు. నా అతిక్రమములను తుడిచివేయుము అని మాట్లాడుతున్నాడు. నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. నా అతిక్రమములు నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దావీదు. దేవునికి వ్యతిరేకంగా తాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఇప్పుడు పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి మరి మొరపెడుతూ ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు. ఏమని? 51:11 కీర్తనలో మనం చూస్తే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అని అంటున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా,
దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం. దేవుడు ఎప్పుడూ మనతో సహవాసం చేయాలని కోరే దేవుడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నువ్వు శ్రమలలో నలిగిపోయినప్పుడు నిన్ను కాపాడాలి అని ప్రయాసపడే దేవుడు. కానీ దేవుడు పరిశుద్ధుడు కదా. మనము అనేక సార్లు ఆ పరిశుద్ధ దేవునికి వ్యతిరేకంగా పాప కార్యములు చేసినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మన యొద్ద నుండి పక్కకు తొలగిపోయి దూరంగా నిల్చుని ఎంతో దుఃఖపడుతూ మన వైపు చూస్తూ ఉంటున్నాడు. అందుకే ఇదే కీర్తనలో దావీదు అంటున్నాడండి, 51 కీర్తన 17లో, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అని అంటున్నాడు. మనము చదువుకున్న ఈ కీర్తనలో కీర్తన 77:7లో చూస్తే కూడా ఆసాపు అంటున్నాడు, ప్రభువు నిత్యము విడనాడున ఆయనకి ఎన్నడూ కటాక్షింపడా అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్నోసార్లు మనం తప్పిదం చేస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాం. దేవుడు మనకు దూరం అయిపోయినప్పుడు మరి బాధపడుతూ ఉన్నాం. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడా? దేవుడు కూడా మనకు ఏదో ఒక ఆపద కలిగించి తిరిగి నా బిడ్డ నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, తిరిగి నా బిడ్డ నా దగ్గరకు రావాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు ఆయా సమయాల్లో మనకు మరి ఇటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంటున్నాడు. వెంటనే మనం దేవుణ్ణి తిరస్కరించకుండా, నీవెందుకు నన్ను విడిచిపెట్టావు, నీవెందుకు నాకు సహాయం చేయలేదు అని చాలామంది దేవుని తిరస్కరిస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ దావీదు, ఆసాపు వీరు చేసిన పని ఏంటి అంటే, మరి ఆపత్కాలంలో దేవుడు వారికి దూరంగా ఉన్నాడని తెలిసి ఇప్పుడు దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ ఉన్నారు. దేవుడా, తండ్రి, పరమ తండ్రి, నీవెన్నాళ్ళు మమ్మల్ని కరుణింపకుండా ఉంటావు, ఎన్ని రోజులు నీవు మమ్మల్ని కటాక్షింపకుండా ఉంటావు, నిత్యము మమ్మల్ని విన్నాడుతావా? పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన కరుణించి తిరిగి వారి యొద్దకు వస్తూ ఉన్నట్లు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ ఉదయకాలము నువ్వు కూడా ఆపత్కాలంలో ఉండి దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ సహాయము దొరకక దుఃఖిస్తూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? దేవుడు నాకు సహాయము చేయలేదు అని బాధపడేదానికంటే దేవునికి నేను వ్యతిరేకంగా ఏ పని చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయాను అని ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుని ఆ కార్యం ఏదైనా నీకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తే దానిని బట్టి పశ్చాత్తాపడు. ప్రభువా, నన్ను క్షమించు, ఇదిగో ఈ తప్పిదం నేను చేశా, ఈ ఆపత్కాలంలో నేను మరి ఒంటరిగా నిలబడిపోయా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని నీ దేవుని అడిగినప్పుడు తప్పనిసరిగా ఆయన ప్రేమ కలిగిన వాడండి, దయగలిగిన వాడండి, నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదుకొని తన కౌగిల్లో నిన్ను నిలబెట్టి ఇందాక మనము చదివినటువంటి కీర్తన భాగము 46:1 కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని మరి నీ నిరూపించేవాడుగా ఉంటున్నాడు. అటువంటి మహా గొప్ప కృప పరమతండ్రి అయిన దేవుడు నీకు నీ కుటుంబానికి నిత్యము దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.